హాయ్! ఈరోజు మనం చోలే భటూరే ఎలా చేయాలో చూద్దామా? కర్రీని మనం కాబూలీ చనాతో చేయొచ్చు, లేదు అంటే కాలా చనాతో కూడా చేయొచ్చు. నేనైతే కాబూలీ చనా తీసుకున్నానండి. దీన్ని ముందు రోజు నైటే మనం నానబెట్టేసుకోవాలి. కుక్కర్‌లో వేసుకొని అందులోనే మధ్యకి 2 ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటోస్, 2 ఆనియన్స్, చిన్న కప్ తీసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక 2 దాల్చిన చెక్క, 4 యాలకులు, లవంగి ఒక 4 వేసుకోండి. కుక్కర్లో చోలేకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న మసాలా గిన్నెని కుక్కర్లో సెంటర్లో ఉంచుకోండి. ఇది మనం ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే యూస్ చేస్తున్నాం. ఇంట్లో ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చినంత వరకు దీన్ని మనం బాయిల్ చేసుకుందాం. కుక్కర్ చల్లగైన తర్వాత ఒకసారి క్యాప్ తీసి చూద్దాము. చూడండి, మనం పెట్టుకున్న కప్పు బయటికి తీసేద్దాము. అందులో కొంచెం ఏమైనా వాటర్ ఉంటే వాటర్ కూడా చోలేలో కలిపేసుకోండి. టమాటాస్ మీద తొక్కని తీసేసుకోండి. టమాటాస్, ఆనియన్స్ జార్లో వేసేసుకొని కొంచెం కాజు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్, కొంచెం ఆయిల్ వేసుకోండి. వేడైన తర్వాత అందులో ఒక 5 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఇందులో మనం ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అవుతుండగా ఇందులో సరిపడా కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, మసాలాలన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి కలిపేసుకుందాం. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కాబూలీ చనా వాటర్తో సహా వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాము, అది చూసి కొంచెమే సాల్ట్ వేసుకోండి. గ్రేవీ అంతా కాబూలీ చనాకు పట్టేటట్టు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని స్టవ్ మీద ఉంచండి. లాస్ట్లో మనం కొంచెం కస్తూరి మేతి అండ్ గరం మసాలా వేసుకొని తాలింపు కోసం ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, 1 స్పూన్ కారం వేసుకొని కారం మాడకుండా 1 మినిట్ కలుపుకొని ఈ తాలింపుని తీసి కర్రీలో వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. మొత్తం అంతా కలిపేసుకోండి శుభ్రంగా. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మన చోలే భటూరే రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీతో కానీ, పుల్కాతో కానీ, నాన్తో కానీ, లేదు అంటే రైస్తో కానీ తీసుకోవచ్చు. ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.